అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు మరోసారి ఘాతుకాన్ని కొడిగట్టారు. వలస కార్మికులే టార్గెట్గా కాల్పులు జరిపారు. ఉగ్రమూకల దుశ్చర్యకు ఒకరు బలవ్వగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ కశ్మీర్ కుల్గాం జిల్లాలో చోటు చేసుకుంది. పవిత్రమైన అమర్నాథ్ యాత్ర జరుగుతున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. కెల్లాం గ్రామంలో ఇటుక బట్టిలో పనిచేస్తున్న ఇద్దరు వలస కూలీలపై ముష్కరులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన దీపక్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఉత్తరప్రదేశ్కు చెందిన మరో కూలీ భూపేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతనాగ్లోని మెడికల్ కాలేజీకి తరలించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల తూటాలకు ఒక వలస కూలీ బలయ్యాడు. దాడి అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి దాదాపు 3000 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. గత 10 రోజుల వ్యవధిలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపటం రెండోసారి. గత వారం అనంతనాగ్లో ఓ పోలీసు అధికారిని కాల్చి చంపారు. ప్రస్తుతం అమర్నాథ్ కొనసాగుతున్న వేళ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నప్పటికీ ఈ తరహా దాడులు జరగటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.